everyone, welcome back to my YouTube channel. I am Uvarnika Reddy and this is episode 3 of Interbridge course series. ఈ వీడియోలో అయితే మనం బైపీసీ కోసం డిస్కస్ చేస్తాం అండ్ ట్రస్ట్ మీ నేనైతే A to Z బైపీసీ కోసం ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంటే బైపీసీ తర్వాత మనం ఏం చదవచ్చు, దానికి ఫ్యూచర్ ఏముంది, దానికి కెరియర్ ఆప్షన్స్ ఏంటి, ఇంకా దానికోసం మనం ఏమేమి చదువుకోవాలో నేనైతే ఫుల్ గా చెప్తాను. నేనైతే ఆల్రెడీ ఎంపీసీ, ఎంఈసీ అండ్ సిఈసీ మీద వీడియోస్ చేశాను. అది కనుక మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ వేస్తాను, వెళ్ళి చూసేయండి. మీకు కనుక ఒకవేళ వీడియో లెంతీగా అనిపిస్తే స్పీడ్ పెంచుకోండి అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బైపీసీ అంటే ఈజీ కాదు, ఇదెంతో హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ తో మనం చదువుకోవాలి. అంటే నేను మిగతా సబ్జెక్ట్స్ ఏమీ తక్కువ చేయట్లేదు, కానీ బైపీసీ కొంచెం హార్డ్ అని చెప్తున్నా. ఈ గోల్ కనుక మెడికల్, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ కెరియర్స్ మీద కనుక ఉంటే మాత్రం దెన్ బైపీసీ ఇస్ ఫర్ యూ. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆఫ్టర్ బైపీసీ ఏంటంటే నీట్ కి పర్పస్ ఏంటంటే ఎంబీబీఎస్, బీడీఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్, బీపీటీ అండ్ బిఎస్సీ నర్సింగ్ చేయడానికి నీట్ ద్వారా మనకి ఈజీగా సీట్ వస్తుంది అనమాట. సో ఇందులో కనుక మీరు హై ర్యాంక్ స్కోర్ చేస్తే వీటిలో సీట్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏంటంటే ఎంసెట్. ఇది తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే. ఎంసెట్ కి పర్పస్ ఏంటంటే బిఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ అండ్ బీ ఫార్మసీ. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఎయిమ్స్. ఇది కనుక మీరు టాప్ ర్యాంక్ తో పాస్ అయితే మీకు టాప్ మెడికల్ యూనివర్సిటీస్ లో సీట్ వస్తుంది అండ్ ఇది కూడా నీట్ ద్వారానే. నెక్స్ట్ ఎగ్జామ్ ఐసీఏఆర్ ఏఐఈఏ. దీని ద్వారా మనకి బిఎస్సీ అగ్రికల్చర్, డైరీ, ఫారెస్ట్రీ లో సీట్ వస్తుంది. నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సియుఈటి. దీని ద్వారా అయితే మనకి బిఎస్సీ, బిఏ, లైఫ్ సైన్సెస్ లో మనకి సెంట్రల్ యూనివర్సిటీస్ లో సీట్ వస్తుంది. మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో రీసెర్చ్ లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ షుడ్ రైట్ ఐఐఎస్టీ ఆర్ ఐఐఎస్ఈఆర్ ఆర్ ఎన్ఐఎస్ఈఆర్. బట్ దీనికి మ్యాథ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో మీరు కనుక ఎంబైపీసీ చేస్తే దిస్ ఇస్ ఫర్ యూ. మీరు కనుక ఫార్మసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మీకు బీ ఫార్మ్ లో సీట్ వస్తుంది. ఇది ప్రైవేట్ ఆర్ సెంట్రల్ యూనివర్సిటీస్ దేంట్లో అయినా రావచ్చు. ఇంత మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం గ్రాడ్యుయేషన్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. గ్రాడ్యుయేషన్ ఆప్షన్స్ ఆఫ్టర్ బైపీసీలో ఏ మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్స్, బి ఫార్మసీ అండ్ అగ్రికల్చర్, సి లైఫ్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఉంటాయి. మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్స్ లో మనకి ఫస్ట్ వచ్చేది ఎంబీబీఎస్. దీనికైతే నీట్ ర్యాంక్ చాలా అవసరం. ఎంబీబీఎస్ తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు డైరెక్ట్ డాక్టర్ అయిపోయినట్టే. సెకండ్ బీడీఎస్ చేస్తే డెంటిస్ట్ అవుతారు. ఆయుర్వేదిక్, హోమియోపతి డాక్టర్స్ అవుదాం అనుకుంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ లో బిఏఎంఎస్ ఆర్ బిహెచ్ఎంఎస్ ఆర్ బియుఎంఎస్ చేయాలి. నెక్స్ట్ బీపీటీ. ఇది చేస్తే ఫిజియోథెరపిస్ట్ అవుతారు. బిఎస్సీ నర్సింగ్ చేస్తే రిజిస్టర్డ్ నర్స్ అవుతారు. అలైడ్ హెల్త్ సైన్సెస్ చేద్దాం అనుకుంటే బిఎస్సీ ఎంఎల్టీ ఆర్ రేడియాలజీ ఆర్ ఎనస్థీషియా ఆర్ ఆప్టోమెట్రీ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ ఫార్మసీ అండ్ అగ్రికల్చర్. ఫార్మసీ అండ్ అగ్రికల్చర్ లో మీరు ఫార్మసిస్ట్ లేదా క్లినికల్ ఫార్మసిస్ట్ అవ్వాలనుకుంటే మీరు బీ ఫార్మ్ లేదా ఫార్మ్ డి చేయాలి. బిఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీ చేస్తే అగ్రికల్చర్ ఆర్ అగ్రిటెక్ అవుతారు. వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకుంటే మీరు డిగ్రీలో బీవీఎస్సీ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ లైఫ్ సైన్సెస్ అండ్ రీసెర్చ్. మీరు ల్యాబ్ బేస్డ్ లేదంటే రీసెర్చ్ బేస్డ్ కెరియర్ పర్సూ చేయాలనుకుంటే మీరు డిగ్రీలో బిఎస్సీ బయోటెక్ ఆర్ బిఎస్సీ మైక్రోబయాలజీ, జెనెటిక్స్, బాటనీ, జువాలజీ ఇట్లా ఏదైనా చేయొచ్చు. స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బిఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ న్యూట్రిషన్ ఆర్ సైకాలజీ చేయొచ్చు. దీంతో గ్రాడ్యుయేషన్ ఆప్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆప్షన్స్ లో కూడా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఏ, బి అండ్ సి. ఏ మెడికల్ సైడ్, బి ఫార్మ్ అండ్ అలైడ్ హెల్త్, సి రీసెర్చ్ అండ్ అకాడమిక్ ఉంటాయి. మెడికల్ సైడ్ లో మీరు స్పెషలైజ్డ్ గైనకాలజీ ఆర్ సర్జరీ ఎక్సెట్రా చేయాలనుకుంటే మీరు వాటికి సంబంధించిన ఎంఎస్ ఆర్ ఎండి చేయాలి. స్పెషలైజ్డ్ ఫిజియోథెరపీ చేయాలనుకుంటే మీరు ఎంపీటీ చేయాలి. నర్స్ ఎడ్యుకేటర్, అడ్మిన్ ఎక్సెట్రా అవ్వాలనుకుంటే మీరు ఎంఎస్సీ నర్సింగ్ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ ఫార్మ్ అండ్ అలైడ్ హెల్త్. ఫార్మ్ అండ్ అలైడ్ హెల్త్ లో మీరు ఫార్మకాలజిస్ట్ లేదా క్లినికల్ రీసెర్చ్ చేయాలనుకుంటే మీరు ఎంఫార్మ్ లేదంటే ఫార్మ్ డి చేయాలి. అడ్వాన్స్డ్ టెక్ రూల్స్ లో మీరు కెరియర్ పర్సూ చేయాలనుకుంటే మీరు పారామెడికల్స్ లో ఎంఎస్సీ చేయాలి. నెక్స్ట్ కేటగిరీ రీసెర్చ్ అండ్ అకాడమిక్. మీరు రీసెర్చర్ లేదా సైంటిస్ట్ అవ్వాలనుకుంటే ఎంఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్, మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్ చేయాలి. ఫైనల్లీ కెరియర్ ఆప్షన్స్ కి అయితే వచ్చేస్తాం. దీంట్లో ఏ డిగ్రీ చేస్తే ఏ కెరియర్ వస్తుందో చూద్దాం. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంబీబీఎస్ చేయాలి. డెంటిస్ట్ అవ్వాలనుకుంటే బీడీఎస్ చేయాలి. మీరు వెటర్నరీ డాక్టర్ అవ్వాలనుకుంటే బీవీఎస్సీ చేయాలి. మీరు ఫార్మసిస్ట్ అవ్వాలనుకుంటే బీ ఫార్మ్ ఆర్ ఫార్మ్ డి చేయాలి. బిఎస్సీ అగ్రికల్చర్ చేసి మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తే మీరు అగ్రికల్చరల్ ఆఫీసర్ అవుతారు. రీసెర్చ్ సైంటిస్ట్ అవ్వాలనుకుంటే మీరు ఎంఎస్సీ ప్లస్ పిహెచ్డి చేయాలి. బిఎస్సీ ఎంఎల్టీ లేదా బిఎస్సీ రేడియాలజీ చేస్తే మీరు ల్యాబ్ టెక్నీషియన్ లేదంటే రేడియాలజిస్ట్ అవుతారు. మీరు నర్స్ అవ్వాలనుకుంటే బిఎస్సీ నర్సింగ్ చేయాలి. ఫిజియోథెరపిస్ట్ అవ్వాలనుకుంటే మీరు బీపీటీ చేయాలి. బిఎస్సీ సైకాలజీ ఆర్ బిఎస్సీ న్యూట్రిషన్ చేస్తే మీరు క్లినికల్ సైకాలజిస్ట్ లేదా న్యూట్రిషనిస్ట్ అవుతారు. మీరు బిఎస్సీ బయోటెక్ ప్లస్ పీజీ చేస్తే
బయోటెక్ ఆర్ బయో ఇన్ఫర్మేటిక్స్ ప్రొఫెషనల్ అవుతారు. ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్ అవ్వాలనుకుంటే బీఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేయాలి. బైపీసీ అంటే ఏంటో ఒక వన్ లైన్ లో చెప్పాలంటే ఇట్స్ గేట్ వే టు మెడికల్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, బయాలజీ అండ్ లైఫ్ సైన్స్ కెరియర్. దీంతో ఇంటర్ బ్రిడ్జ్ కోర్స్ సిరీస్ లో ఎంపీసీ, ఎంఈసీ, సిఈసీ అండ్ బైపీసీ ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్ లో ఏం కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. బాయ్.